ప్రపంచంలోనే అత్యంత సువిశాలమైన గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా ఎక్కడ డెవలప్ అయిందో తెలుసా? ఎక్కడ డెవలప్ అవుతుందో తెలుసా? అమరావతిలో. దేశంలో కాదు, ప్రపంచంలోనే సువిశాలమైనటువంటి సెంట్రల్ విస్టా ఏరియా అంటే గవర్నమెంట్ సిటీ అని ఏదైతే అమరావతిలో నోటిఫై చేశారో ఇది ప్రపంచంలోనే సువిశాలమైన ప్రాంగణంగా రికార్డులకు ఎక్కబోతుంది. అమెరికాతో భారతదేశంతో పోల్చి చూసినప్పుడు కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా మొత్తం కూడా ఈ రికార్డును నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది అఫీషియల్గా అమరావతి ఏపీ సిఆర్డిఏ నుంచి వస్తున్నటువంటి డేటా ప్రకారం ఇచ్చిన ఇన్ఫర్మేషను. ఒకసారి మనం చూస్తే కనుక ఇది దీనికి సంబంధించి మనం చేసుకున్న గ్రాఫిక్, బట్ ఓవరాల్గా ఇది చూద్దాం ఒకసారి. ఇది కోర్ క్యాపిటల్ ఏరియా అని ఒకటి అనౌన్స్ చేసింది గవర్నమెంట్. సెంట్రల్ విస్టా అనే పేరుతో కూడా ఢిల్లీలో ఒకటి డెవలప్ చేశారు. అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కాంప్లెక్స్లో ఉండేటువంటి ఏరియా మొత్తాన్ని కూడా డెవలప్ చేశారు. ఇది 6.5 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఇక్కడ కృష్ణా రివర్ ఫ్రంట్, ఇది కృష్ణా రివర్ వచ్చేటువంటి భాగం. అలానే ఇది ఇక్కడ ఏదైతే రిజర్వాయర్ చెప్పారో ఆ రిజర్వాయర్ అంటే నీరుకొండ రిజర్వాయర్ దగ్గర వరకు ఈ బ్లాక్ అంతా కూడా ఇలా ఒకటే లైన్లో డెవలప్ కాబోతుంది. ఇటు మాస్టర్ ప్లాన్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, గ్రాఫిక్ కూడా మీకు వివరిస్తా. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ విస్టా రేంజ్ 3.5 కిలోమీటర్లు. అలానే నేషనల్ మాల్ పేరుతో వాషింగ్టన్ డీసీలో డెవలప్ చేసినటువంటి కోర్ క్యాపిటల్ ఏరియా 3.5 కిలోమీటర్లు. ఈ రెండింటికి దాదాపుగా డబల్ ఉన్నటువంటి ఏరియా అమరావతిలో డెవలప్ అవుతుంది. సో అది 6.5 కిలోమీటర్ల విశాలమైనటువంటి ప్రాంగణం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ ఒకసారి మనం చూసి, ఇవన్నీ కూడా ఆ ఏరియాకి గవర్నమెంట్ సిటీకి మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇచ్చినమాట ఇది. సో ఈ బ్లాక్స్ అన్నింటినీ మనం చూస్తే ఒక్కొక్క బ్లాక్కి ఒక ప్రత్యేకత ఉంది, దానికి తగ్గట్టుగా డెవలప్ చేస్తూ వెళ్తున్నారనమాట. ఇది ఒక్కసారి ఈ బ్లాక్స్ విశేషాలే మనం చూద్దాం. ఇది F అండ్ G బ్లాక్స్ అనమాట. ఇక్కడ చూస్తే ఫ్లవర్ గార్డెన్, టెన్నిస్ సెంటరు, రకరకాల అనమాట. మల్టీపర్పస్ రిక్రియేషన్ కోర్ట్స్, ప్లే గ్రౌండ్స్, వీటన్నిటిని ఇందులో భాగం చేస్తూ కడుతున్నటువంటి అనమాట. అలానే అటు ఇటు కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా ఇందులో కొలువు తీరితే దానికి తగ్గట్టుగా ఇంత పెద్ద బ్లాక్స్ని డెవలప్ చేశారనమాట. గ్రీన్ అండ్ బ్లూ అని చెప్పారు కదా, ఇలా ఒక సెలయేరు ప్రవహిస్తున్నట్టుగా ఈ ఎస్ షేప్లో ఇలా మెలికలుగా వెళ్ళేట్టుగా అదంతా కూడా గ్రావిటీతో చేస్తున్నటువంటిది. కృష్ణానది వాటర్స్ని అలా నగరంలో నుంచి మళ్లించడం వల్ల ఏంటంటే ఎండాకాలంలో కూడా చల్లదనం అంటే టెంపరేచర్స్ని అట్లీస్ట్ 5 to 6 degrees రెడ్యూస్ చేసే విధంగా గ్రీన్ అండ్ బ్లూ ఏరియా కింద దీన్ని డెవలప్ చేస్తున్నారు. అలానే సెంట్రల్ పార్క్, ఇది అసెంబ్లీ టవర్ వచ్చేటువంటి ఏరియా. ఇది మొత్తం కూడా వాటర్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ అనమాట. ఇది మొత్తం వాటర్తోనూ చెట్లతోనూ నిండి ఉండేటువంటి సముదాయంగా మారుతుంది. సో ఇట్లా ఇవన్నిటిని ఈ ప్లాన్లో భాగం చేశారు. ఇంకా దీని దగ్గర ఇంకా ఇంపార్టెంట్ ఇమేజెస్ చాలా ఉన్నాయి, బట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం మనకు టైం సరిపోదు. బట్ ఎందుకు ఇది అతిపెద్దది అవుతుందంటే ఇది ఫ్యూచర్ క్యాపిటల్ సిటీస్లో ప్రతిష్టాత్మకమైనటువంటి క్యాపిటల్ సిటీగా మారుతుంది. ఒకసారి మనం రేంజ్ వైజ్గా చూద్దాం. వాషింగ్టన్ డీసీలో నేషనల్ మాల్ డెవలప్మెంట్ చూస్తే 620 ఎకరాలు వస్తుంది, అంటే 3.5 కిలోమీటర్ల స్ట్రెచ్ వస్తుంది అది. అలానే 1087 ఎకరాలు ఢిల్లీలో సెంట్రల్ విస్టా చూస్తే 1087 ఎకరాల్లో 3.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నటువంటి బ్లాక్ అది. కానీ అమరావతిలో మాత్రం 6.5 కిలోమీటర్స్ గ్రాండ్ ఎవెన్యూ అవుతుంది. ఇది 1359 ఎకరాలు విస్తీర్ణం అవుతుంది. అలానే 6.5 కిలోమీటర్స్ యాక్సిస్ అవుతుంది అనమాట. సో అందుకనే ఇది దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గవర్నమెంట్ సిటీ కింద ఐడెంటిఫై అవుతుంది. ఇంకా ఇక్కడ చూస్తే కనుక ఐకానిక్ అసెంబ్లీ, దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ భవనం కింద ఉంటుంది. అలానే 250 మీటర్స్ హైట్ ఉండేటువంటి టవర్ ఇక్కడ ఉండడం, ఇది కూడా రికార్డులకు ఎక్కేటువంటిది అవుతుంది అనమాట. సో పబ్లిక్ యాక్సెస్ ఉండడం వలన రాబోయేటువంటి రోజుల్లో మంచి టూరిజం డెస్టినేషన్గా ఇది మారుతుందని చెప్తున్నారు. వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేషను, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ కాంప్లెక్స్, మొత్తం సస్టైనబుల్ డిజైన్స్, ఏవైతే గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్స్ అంటున్నారో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ అంటున్నారో అవే అమరావతిలో ఎక్కువ శాతం ఉంటాయి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గవర్నమెంట్ సిటీగా నమోదయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఏకంగా 1350 ఎకరాలు విస్తరించి ఉన్నటువంటి అమరావతి నగర అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ప్రపంచంలోనే డెమోక్రసీకి ఒక కొలమానంగా నిలుస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారు.